హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ స్వామివారి బోధామృతంలో ఈరోజు హృదయమును సస్యశ్యామలము అనర్చుకునుము. ఈ ఆధ్యాత్మిక సాధక ఈ విశాల విశ్వము ఒక విద్యాలయమని భావించి ఇందు వసించు వాసుదేవ స్వరూపులైన సాధు సత్పురుషులను, ఆత్మజ్ఞానులను, యతీంద్రులను అధ్యాపకులుగా ఎంచుకుని జీవితాంతము వరకు కూడా విద్యార్థిగా వినయ విధేయతలతో ఆధ్యాత్మిక విద్యను అభ్యసింపు. కష్టపడి శ్రమించి నీ హృదయ క్షేత్రాన్ని నిత్య అనిత్య వివేకముతో బాగుగా దున్నుకుని అవ్యభిచార భక్తి రూప జలముతో అంతటను తడిసేటట్లుగా చేసుకో. నీరు తగలగానే గుప్తముగా ఉన్నటువంటి పూర్వజన్మల దుష్ట సంస్కారాలు అనేటువంటి పిచ్చి విత్తనాలు మొలకెత్తడం మొదలు పెడతాయి. కలుపు అట్టి చెడు మొలకల్ని జాగ్రత్తగా గమనించి ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యము చేత ఒక్కటి కూడా మిగలకుండా అన్నింటినీ ధైర్యంగా పెరిగి పారవేయాలి. నీ హృదయక్షేత్రాన్ని నిత్య అనిత్య ఎప్పుడు ఈ విశ్వమంతా కూడా విద్యాలయంగా భావించి ఆ విద్యాలయంలో అధ్యాపకులు ఎవరు? ఈ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు సాధు సత్పురుషులు, ఆత్మజ్ఞానులు, యతీంద్రులు అయినటువంటి వారిని అధ్యాపకులుగా ఎంచుకో. వారు చెప్పే బోధలన్నీ మనకి వారు చెప్పేటువంటి పాఠాలన్నమాట. జీవితాంత వరకు కూడా విద్యార్థిగా ఉంటూ వినయ విధేయతలతో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించు. ఆ అభ్యసించడంలో కష్టపడాలి. కష్టపడి శ్రమించి నీ హృదయ క్షేత్రాన్ని నిత్య అనిత్య వస్తు వివేకముతో బాగా దున్నాలి. ఇక్కడ ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఏది సత్యమో, ఏది అసత్యమో, దేని యందు నేను ఆసక్తి కలిగి ఉండాలి, దేని యందు విరక్తి కలిగి ఉండాలి, దేనిని ఉంచుకోవాలి, దేన్ని తీసేయాలి అనేటువంటి దృష్టితో నీ అంతఃకరణలో కలుగుతున్నటువంటి తలంపులలోని ఉంచుకోదగినవి, ఉంచుకోదగినవి వీటన్నిటినీ కూడా బాగా దున్ని అవ్యభిచార భక్తితో నిరంతరము ఆ అఖండమైన పరమాత్మ యందు ఏకాగ్రమైన ధ్యాసతో భక్తి అనేటువంటి జలముతో నీ హృదయ క్షేత్రాన్నంతా తడిసేట్లు చెయ్యి. నింపేసుకొని భక్తి అనే జలంతో నింపుకుని నీ హృదయంలో నిత్య అనిత్య వస్తు వివేకాలు అనే బాగుగా దున్ని ఈ భక్తి జలంతో నింపుకు తడిపి వేయాలి. నీరు తగలగానే లోపల గుప్తముగా నేల మీద కూడా నీరు తగిలేసరికి ఎక్కడెక్కడ లేని కలుపు మొక్కలు ముందొచ్చేస్తాయి. అలాగే నీరు తగలగానే గుప్తంగా ఉన్న పూర్వజన్మ దుష్ట సంస్కారాన్ని పిచ్చి పిచ్చి విత్తనాలు మొలకలెత్తడం మొదలెడతాయి. జన్మజన్మల వాసనలు లేచొస్తూ ఉంటాయి. భక్తితో నింపుతూ నిత్యానిత్య వస్తు వివాక విచారణ దృష్టితో గనక నీవు అంతఃకరణలో సాక్షిగా చూస్తూ ఉంటే నీ లోపల పూర్వజన్మల దుష్ట సంస్కారాలనే పిచ్చి విత్తనాలు మొలకెత్తడం మొదలెడతాయి. రకరకాల ఆలోచనలు. అట్టి చెడు మొలకలన్నింటినీ జాగ్రత్తగా కనపడిన తోడనే గమనించి ఇహామూత్ర ఫలభోగ వైరాగ్యం, ఇహలోక పరలోక భోగాలన్నీ కూడా తొలగిపోయేవే అన్న భావనతో, ఇంతకు ముందు అవన్నీ లోక విషయ వ్యామోహాల భోగాల మీద ఆశతో కూడినవే. అవి మొలకెత్తేసరికి ఒక్కొక్క దాన్ని వెంటనే ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఏ భోగాలున్నా అవన్నీ పోయేవిగా, దీంతో నాకు పని లేదు, దీంతో నాకు పని లేదు అని ఒక్కదాన్ని కూడా వైరాగ్యము చేత మిగలనివ్వకుండా ధైర్యంగా పీకవతల వాడి నీ హృదయ క్షేత్రాన్ని శ్యామలము చెయ్యాలి అనియు, అందు ఆధ్యాత్మిక మధుర ఫలములను పండించాలనియు నీ సంకల్పం అయితే అందుకు అనువగు సద్విత్తనాల్ని ఎంచుకో. నీ హృదయ క్షేత్రాన్ని సస్యశ్యామలం చేసుకుని అందు ఆధ్యాత్మికమైన మధురాతి మధురమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి అమృత ఫలాలని నేను పండించుకోవాలి
అని గనక నీవు సంకల్పించుకుంటే దానికి కావలసిన మంచి విత్తనాలను ఎంచుకో. ఎందుకంటే విష విత్తనాలను నాటి మధుర ఫలాలు రమ్మంటే అవివేకమే కదా. అంతే. లోక విషయ వ్యామోహాలు కలిగించే ఆలోచన విత్తనాలు ఉంచుకున్నావంటే అవే మొలకలెత్తి ఆ విషయ వ్యామోహాలే నీకు తిరిగి వస్తూ ఉంటాయి. అయితే ఇహమూత్ర ఫలభోగ విరాగంతో వైరాగ్యంతో గనక అఖండ చైతన్య స్వరూపమైన ఆ పరమాత్మ మీద అనంతమైన భక్తి విశ్వాసాలతో కూడి జన్మ మృత్యు జరా వ్యాధి రహితమైన ఆ స్వస్వరూపాన్ని నేను పొందాలనేటువంటి గట్టి పట్టుదలతో ఉన్నావు అంటే నీవు మంచి విత్తనాల్ని, మధుర ఫలాల్ని, బంధమును తొలగించేటువంటి భావాలని అక్కడ నువ్వు నాటు. మరి విష విత్తనాల్ని, విషయ వ్యామోహాలు కలిగించే విత్తనాలను నాటి మధుర ఫలాలు రమ్మంటే అవివేకమే కదా. అందుచేత నువ్వు అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అక్రోధము, త్యాగము, శాంతి, సర్వభూత దయ, క్షమ, శుచి, ధైర్యము, సాత్వికాహారము ఇత్యాది సత్వగుణ రూప సద్విత్తనాల్ని ఎంచుకో. ఇటువంటి విత్తనాలు ఎంచుకో. దీనిలో ఏవి బాగా నీకు నచ్చితే అవైనా తీసుకో, అన్నీ తీసేసుకోక్కర్లే. అహింస, ఇతరులు బాధ పెట్టకుండడం, అబద్ధాలు ఆడకుండా ఉండడం, పరుల వస్తువుల్ని ఆశించకుండా ఉండడం, బ్రహ్మచర్యం, క్రోధం లేకుండా ఉండడం, ఏదైనా నిన్ను ఆశ్రయించిన వారికి ఇవ్వగలగడం, ఉంచుకుని కూడా ఇవ్వకుండా ఉండడం కాదు. అలాగే శాంతి, ఎప్పుడు నాకు శాంతిగా ఉండాలి, ఎప్పుడు నాలో అశాంతి ఉండకూడదు, నాకు శాంతి స్వరూపుడైన భగవంతుడే ఉండాలి అనే ఒక విత్తనం. అలాగే సర్వభూత దయ, అందరూ పరమాత్మని యొక్క బిడ్డలే అన్న సర్వభూత దయ, క్షమ, ఓర్పు కలిగి ఉండడం, సాత్వికాహారం తీసుకోవడం, ఇలాంటి సత్వగుణాన్ని పెంపొందింపచేసే మంచి విత్తనాల్ని ఎంచుకో. ఎంచుకుని నీ హృదయ క్షేత్రంలో నాటుకో. ఇవే నా లక్ష్యాలు, ఎప్పుడు నేను ఇలాగే ఉండాలి, వీటితోటే కూడి ఉండాలి, దీనికి వ్యతిరేకమైనవి ఏవి నాకొద్దు, నాకు సత్య శివ సుందరమైన పరమాత్మ యొక్క దివ్యత్వముతోటే నిరంతరము కూడి ఉండాలి, దానికి వ్యతిరేకమైనవి ఏవి నాలో ఉండకూడదు అనేటువంటి దృఢ నిశ్చయంతో సదా నీ హృదయ క్షేత్రాన్ని ఈ భావాలతో నింపుకో. ఆ క్షేత్రం చుట్టూ నిష్ఠా నియమాలు అనేటువంటి దృఢ వ్రతము పెట్టుకుని కంచి కట్టుకోవాలి. కంచి కట్టకపోతే పాత వాసనలు వచ్చి మేసేస్తాయి. కాబట్టి నిష్ఠా నియమమును అనేటువంటి దృఢవ్రతం అనేటువంటి కంచి వేయడం మర్చిపోకు సుమా. లేకపోతే ఆ విత్తనాలు మొలకెత్తగానే అడ్డు అదుపు లేకపోవడం వల్ల గత లక్షణాలైన అలసత్వము, అలక్ష్యము, సోమరితనము, దుస్తాంగత్యము, అనే దుష్ట పశువులు వచ్చి ఈ మొలకల్ని నాశనం చేసేస్తాయి. అందుచేత నీవు నాటిన మంచి విత్తనాలతో పాటు పొరపాటున దంభము, దర్పము, అభిమానము, కోదము, పరుషత్వము, అజ్ఞానము, దురహంకారము, నిద్ర, భయము, అలసత్వము, విషాదము, రజోగుణము, తమోగుణము, ఈ చెడ్డ విత్తనాలు కూడా కలిసిపోయి ఉన్నాయనుకో, వాటిని అజాగ్రత్తతో ఏరకుండా వేసేసావనుకో, అవి కూడా క్షేత్రంలో మొలకెత్తేస్తాయి. జాగ్రత్తగా ఏరేసాయి, పనికి మాలని ఏవి ఒక్కటి కూడా ఉండనివ్వకు. నువ్వు క్షేత్రంలో జల్లుకునేటప్పుడు వాటిని బీజ రూపంలో, ఒకవేళ బీజ రూపంలో ఉన్నప్పుడు కనిపెట్టడం నీకు కష్టమైపోయింది అనుకో, ఎందుకంటే ఈ మంచి విత్తనాలు అవి ఒకేలా కనపడ్డాయి అనుకో, అప్పుడు వేరలేకపోయావు అనుకో, కానీ అవి చిన్న చిన్న మొలకలు పైకి వచ్చేసరికి, ఆ సంకల్పాలు 1-2 ఆకులు వేసేసరికి అవి మంచివో చెడ్డవో మనకు తెలిసిపోతాయి కదా. తెలుస్తాయి. అప్పుడైనా కనిపెట్ట కలుపు తీసేయి. అందుచేత ప్రతిదినము ప్రాతః సాయంత్రం సంధ్యలలో నీ లోపల కలుగుతున్న సంకల్పాన్ని జాగ్రత్తగా గమనించుకుని పొద్దున్నే లేచేసరికి నీకు ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి, దానిలో అహంకార, మమకార, రాగద్వేషాది ఆలోచనలు కలుగుతున్నాయా, సర్వవ్యాపకమైన సత్యశివ సుందరమైన పరమాత్మకి సంబంధించిన గురుబోధలో చెప్పబడిన ఆలోచనలు కలుగుతున్నాయా అని చూసుకో.
ఇటువంటి ఆత్మని నిద్రపోయేటప్పుడు కూడా ప్రొద్దుటి నుంచి ఏమేం చేశాను, ఆ చేసిన పనుల యొక్క ప్రభావాలు నా మీద ఏమన్నా ఉన్నాయా, దానివల్ల రాగద్వేషాది అహంకారం మమకారాది విసుగు మొదలగు లక్షణాలు ఏవైనా మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతున్నాయా? ఏముంది, ఈ రాత్రి ఈ పగలు వెళ్ళిపోయింది, దీంతో పాటు ఆ అనుభవాలన్నీ వెళ్ళిపోతాయి కదా, రేపటికి అవేవి ఉండవు కదా, నాకు అవన్నీ ఎందుకు, నాకు నా పరమాత్ముడైన ఆ సచ్చిదానందమే నా లక్ష్యం, నేను జీవుడను కాను, నేను శివుడనై ఉన్నాను అన్న భావనని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకో. ఇలాగా నీవు చేస్తూ ఉండడం అభ్యసనం చేసుకో. దుష్ట సంకల్పాలు దుర్వాసనలు వంటి చెడ్డ విత్తనాలు మొలకెత్తుతున్నట్లు గమనించగానే ఆలస్యం చేయకు. ఏదైనా సరే లోక విషయాన్ని గురించి వ్యామోహం వచ్చిందనుకో, దాన్ని పట్టించుకున్నట్టు ఉండకు. దాని మీద ఏ దయా దాక్షిణ్యం ఎక్కడ ఇదంతా గతించిపోయిన చెత్త, నాకెందుకు అని అప్పటికప్పుడే ఆత్మస్థైర్యంతో వాటిని తీసిపడే. నామరూపాలు కూడా లేకుండా తీవ్రమైన తపస్సు అనేటువంటి అగ్నిలో దగ్ధం చేసేయి. వద్దు వద్దు, ఇవన్నీ నాకు ఉండద్దు, అసలు దీంతో నాకు ఏ సంబంధం లేదు, ఇవన్నీ గతించిపోయాయి, ఇవన్నీ తెలియక నేను నాది అన్న అహంకార మమకారాలతో వేసుకున్న రాగద్వేషాది భావాలనేటువంటి విష విత్తనాలు, వాటి మొలకలు నాకిప్పుడు ఆ విష విత్తనాలతో ఏ పని లేదు, వాటి ఫలాలతో అస్సలు నాకు పనే లేదు. మధురమైన ఆనందకరమైన సచ్చితానందమైన శాంత స్వరూపముతోటే నా పని అని ఏమాత్రము మమకారము వాటి మీద చూపించకుండా వాటిలన్నిటినీ కూడా తీవ్ర తపో అగ్నిలో వేసి దగ్ధం చేసి పడే. అశ్రద్ధ చెయ్యకు, సోమరితనం చెయ్యకు. అలా చేసావంటే మళ్ళీ ఈ చెడు మొలకల్ని తీసివేయడానికి ఉపేక్షించేవనుకో, అవి పెరిగి పెరిగి పెద్దవైపోయి వేరు లోతుగా పాతుకుపోయి గట్టి సంకల్పాలుగా స్థిరపడిపోయి ఆ తర్వాత వాటిని నువ్వు తొలగించాలంటే చాలా కష్టపడతావు. కాబట్టి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నీలో కలుగుతున్న దేహ సంబంధమైన అహంకార మమకార భావాన్ని ప్రతి దానిని తలచూపగానే పీకవతల పడే. ఇదే తపస్సు. మనస్సంకల్పము ఉదయించిన వెంటనే దానికి సాక్షిగా ఉండి శాంతంగా ఆత్మ విమర్శన చేసుకుని సత్వగుణ సంబంధమైన సంకల్పాలు ఉదయించుచున్నదో లేక రజోగుణ తమోగుణ సంబంధమైన సంకల్పాలు ఉదయిస్తున్నాయో గమనించుకో. మనసులోకి సంకల్పం వచ్చింది, రాగానే దాన్ని చూడు, అవును అనుకుంటూ దాంతో వెళ్ళిపోకు. శాంతంగా ఆత్మవిమర్శన చేసుకుంటూ ఇది సత్వగుణ సంబంధమైనటువంటి సంకల్పమా, అయితే ఓహో అహంకార మమకారాలతో కూడిన రజోగుణమైన భావాలు వస్తున్నాయన్నమాట, అయితే తమో గుణమో ఏదో విధికి సంబంధించిన భావాలు కలుగుతున్నాయి ఏమిటి, అవి వస్తే ఆహా ఇవి గుణాలకి సంబంధించిన భావాలు కలుగుతున్నాయి, వాటి ప్రభావానికి నేను ఏమాత్రము లొంగకూడదు. అవి రకరకాలుగా కలిగి తొలగిపోతూ ఉంటాయి, అదేవి నేను కాను అని చెడు సంకల్పాలైన రజోతమో గుణాలు దాని ఆలోచనలు నీ మనస్సునందు ఉదయిస్తుంటే వెంటనే సత్వగుణమైన దివ్య పరమాత్మ సంకల్పాలతో వాటిని నాశనం చేయడు నేర్చుకో. సత్వ సంజాయితీ జ్ఞానం అన్నారు కదా, సత్వగుణ సంపన్నుని హృదయమే పరమేశ్వరుని సత్యమైన దేవాలయం అని తెలుసుకో. అలా కాకుండా దుష్ట సంకల్ప రూప కలుపు మొక్కలని గనుక నువ్వు నిర్లక్ష్యంగా వదిలేసావనుకో, కలగగానే నువ్వు తీసేయకుండా ఏముందిలే అని వదిలేసావనుకో, అవి త్వరగా వృద్ధి పొందేస్తే కలుపు మొక్కలు పెరిగినంత బాగా మనం వేసినటువంటి పూల మొక్కలు పెరగవు. కాబట్టి త్వరగా వృద్ధి పొందిపోయి ఈ మంచి మొక్కల్ని పెరగనివ్వకుండా క్షేత్రంలో ఉన్న బలాన్ని ఎంతో కష్టపడి దున్నావు కదా క్షేత్రాన్ని, దానంతా అవి హరించేసే ప్రమాదం ఉందని గ్రహించు. కాబట్టి ఆధ్యాత్మిక పరోభివృద్ధిని పొందగోరుతూ ఉంటే నీ పూర్వ వృత్తాంతాన్ని ఎప్పుడు మర్చిపోకు. వచించే వాక్యాలకి ఆచరించే కార్యాలకి
మనసులోని ఆలోచనలకి పొత్తు లేని ద్వంద్వ జీవితం ఎప్పుడు జీవించకు. మనోవాక్కాయ కర్మల ద్వారా నీవు ఏకమై ఉంటే నువ్వు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని పొందగలవు అంటూ ఆ రోజు మనకి ఈ స్వామివారు హృదయాన్ని సస్యశ్యామలం ఎలా చేసుకోవాలి, దానిలో ఉన్నటువంటి జన్మ వాసనలు అనేటువంటి కలుపు మొక్కల్ని ఎలా తీసేయాలి, అదే సమయంలో మరి మృత్యురహితమైన నీ శాశ్వత తత్వానికి సంబంధించిన ఆలోచనలనే మంచి విత్తనాలు నాటుకుని నిరంతరము వాటిని వదిలిపెట్టకుండా, వాటికి జారిపోనివ్వకుండా ఎలా నిలబెట్టుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయ క్షేత్రము సస్యశ్యామలమై భగవత్పరమైన ఆలోచనమయంగా చేసుకుని నువ్వు నీ హృదయాన్ని శాంతి నిలయంగా ఎలా చేసుకోవాలి అనేటువంటి అంశాలని అతి స్పష్టంగా తెలియచేశారమ్మా. అందుచేత మనం ఆధ్యాత్మికంగా పురోగతిని పొందాలి అంటే నీవు కర్మణ మనస వాచ ఏది ఆలోచిస్తున్నావో అదే మాట్లాడు, ఏది మాట్లాడుతున్నావో అదే ఆచరించు. ఇటువంటి సద్ ఆచరణతో నీ హృదయాన్ని సస్యశ్యామలం చేసుకో. ఇంకా మిగతా విషయాల్ని రేపు చెప్తారు స్వామివారు, దాన్ని మళ్ళీ రేపు చెప్పుకుందామమ్మా. హరి ఓం నమః.